హాయ్, ఈరోజు మనం కాకరకాయతో 2 రెసిపీస్ చూపిస్తాను మీకు. ఒకటి కాకరకాయ కర్రీ టైపు, ఒకటే పౌడర్ టైపు. ఇప్పుడు మనం ఫస్ట్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే, ఈ రెడ్ చిల్లీస్, టామరెండ్, కొంచెం చింతపండు, కరివేపాకు, ధనియాలు, నెక్స్ట్ అన్నీ నాకు చేత్తో వేయటం బాగా అలవాటు, అందుకే నేను చేత్తో చూపిస్తాను అందాజుగా. ఈ ఒక 2 స్పూన్స్ అనుకోండి, మీ మెజర్మెంట్స్ ప్రకారం. ఇది ఒక 1 స్పూను, 1 or 2 స్పూన్స్. ఓకే, జస్ట్ లిటిల్ బిట్ ఆవాలి. జీలకర్ర ఒక 1 స్పూన్. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. జస్ట్ 1 స్పూన్ కూడా అవసరం లేదు, జస్ట్ గ్రీజ్ లాగా చేస్తే చాలు, అది గొట్టు రాకుండా. ఫస్ట్ వేయించుకున్నాము. పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు. ఈ పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర లైట్గా హాఫ్ ఫ్రై అయిన తర్వాత మనం ధనియాలు కూడా వేసుకోవాలి. ఎందుకంటే ముందే ధనియాలు వేస్తే అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు అవి ఫ్రై అయ్యేలోపు మనం ఈ చెక్కు తీసుకున్నాము కాకరకాయని. ఏంటంటే ఇది హెల్త్ వైజ్ గా కూడా మంచిది కదా, ఈ చెక్కు ఇదంతాను. మనం పడేస్తారు కదా, చాలా మంది పడేస్తారు కదా. నేను ఇది ఓన్ గా క్రియేట్ చేసుకున్నాను. ఇలా చెక్కుని వేస్ట్ చేయడం ఎందుకు, దీంతో కూడా మనం కాకరకాయ పౌడర్ లాగా చేసుకుంటే ఇడ్లీ దోశల్లో కూడా మనం తినొచ్చు కదా. ఏమంటారు?
హెల్త్ వైజ్ గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్ని ఇందులో. కొంచెం వేడైపోయిన తర్వాత ఇది వేయడానికి ఒక 2-3 minutes పడుతుంది. అది 2-3 minutes వేగిన తర్వాత మనం చింతపండు కూడా వేసుకోవాలి దాంట్లో. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అది కూల్ అయిన తర్వాత అంతా నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఆ లోపు ఇవి పీసెస్ కి కట్ చేసుకుందాం మనం కర్రీ. ఓకే, కాకరకాయ చెక్కు ఫ్రై అయిపోయింది. మనం చింతపండు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. జస్ట్ ఆ వేడికే చింతపండు లైట్ గా ఫ్రై అయిపోతుంది. ఇవి కూడా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా మనం ఈ పౌడర్ అయిన తర్వాత ఇది కూడా చేద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం పౌడర్ కి మిక్సీ జార్ అన్ని రెడీ చేసుకున్నాము, చేసేద్దాం. ఓకే, మనం ఇందాక ఫ్రై చేసుకుని అన్ని చేసేయటం. ఓన్లీ కాకరకాయది మాత్రం ఇది పౌడర్ అయిన తర్వాత అది వేయాలి. కొంచెం సాల్ట్ ఒక స్పూను మనం చూసుకొని మళ్ళీ సరిపోకపోతే వేసుకోవచ్చు. ఫస్ట్ 1 స్పూన్ చాలు. మనం ఇందాక తాలింపులో జీలకర్ర వేసాం కదా, ఇప్పుడు మనం పచ్చి వేయాలన్నమాట. పచ్చి వేస్తే అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. జస్ట్ ఒక 1/2 స్పూన్ జీలకర్ర. మామూలుగా మనం నల్లగారము కారపొడులు చేసుకుంటాం, అదే ప్రొసీజర్. కాకపోతే మనం కాకరకాయని కూడా చెక్కు మనం ఫ్రై చేసాం అంతే. ఇప్పుడు మనం కాకరకాయ చెక్కు చింతపండు ఉంది కదా, అది కూడా వేసేస్తున్నాం. వెల్లుల్లిపాయలు జస్ట్ ఒక 4 వెల్లుల్లిపాయలు. డన్. కాకరకాయ పౌడర్ డన్. ఇప్పుడు టేస్టింగ్ టైం. సూపర్. కాకరకాయ పీసెస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు, కొంచెం పచ్చనిపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం వాటర్, కొంచెం జీలకర్ర, కొంచెం వాటర్,
మనం ఇంకో స్పూన్ ఏం తీయవసరం. ఆ పౌడర్ పెట్టిన స్పూన్ తో మళ్ళీ మనం దీన్ని ఈ కూరను కూడా రెడీ చేసుకోవాలి. మనం కరివేపాకు ఎప్పుడు వేయకూడదు ఆయిల్లో, వేసామంటే చిట్చిట్లు ఆడుతుంది. అందుకని మనం ఈ మా బాబుకి ఇష్టాన్ని నేను పుట్నాలు వేస్తున్నాను. ఓ తండ్రి. నువ్వుల పౌడర్ 1 స్పూను, కొబ్బరి పౌడర్ 2 స్పూన్స్, కారం 1 స్పూన్స్, కారం 2 స్పూన్స్, కొంచెం పసుపు మనం ఇందులో వేసేసుకున్నాం, బాగుంటుంది. ఇప్పుడు ఈ కరోనా వల్ల ప్రతి దాంట్లో మనం పసుపు వేసుకోవాలి, మస్ట్ అండ్ షుడ్. మొత్తం ఫ్రై అయిపోయింది కాకరకాయ మొత్తం. ఇది వేసేసుకునే పౌడరు కలుపుకోవడం. ఇది మనం సాంబారు అలాంటి పప్పు అలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా చాలా బాగుంటది. వీక్లీ వన్స్ తీసుకోవాలి కంపల్సరీ, కాకరకాయ మంచిది కదా హెల్త్ వైజ్ గా.
ఓకే డన్. ఓకే పౌడర్ వేసేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. ఆ వేడి మీదనే అది ఆ రా స్మెల్ అంతా పోతుంది ఆ వేడి మీదనే. ఓకే ఎంజాయ్ కుకింగ్, స్టే హెల్దీ, బాయ్.